నేను మీ తీన్మార్ మల్లన్న. సో ఇవాళ నైట్ నుంచి కూడా ఒక నల్లగొండ జిల్లాలో జరిగినటువంటి ఒక ఘటన చాలా అత్యంత బాధాకరమైనటువంటి ఘటన. గతంలోనే మనం మాట్లాడితే ఒక రెడ్డి ఆయన కామెంట్ పెట్టిండు, బీసీలంతా మా ఉత్సదాగాలని చెప్పి. నిన్న నల్లగొండ నియోజకవర్గం తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడలో ఒక యాదవ బిడ్డ, ఒక యాదవ ఆడబిడ్డ నామినేషన్ వేయడం కోసం ప్రయత్నం చేస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడు సందీప్ రెడ్డి, ఇంకో రెడ్డి, వీళ్ళందరూ కలిసి ఆమె భర్తను కిడ్నాప్ చేసి నామినేషన్ వేస్తారా మాకు వ్యతిరేకంగాని ఆయనతోని మూత్రం దాగించారు. ఒక బీసీ బిడ్డ, ఒక యాదవ బిడ్డ జనరల్ స్థానంలో పోటీ చేస్తే కిడ్నాప్ చేయించి రెడ్లు ఆ బీసీ బిడ్డతోటి మూత్రం దాగిచ్చారు వీళ్ళు. సో ప్రజలారా, ఇంకొక విషయం చెప్తా ఆ టాపిక్లోకి వచ్చే కంటే ముందు, ఈ లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లైవ్ ఇక నుంచి ఈ ఛానల్లో వచ్చేటువంటి లైవ్ ఫ్రీ కంటెంట్ అందరికీ అన్ని ఛానల్స్ వాళ్ళకి అందరూ వేసుకోవచ్చు, ఫ్రీగా ఈ కంటెంట్ వాడుకోవచ్చు. ఎందుకంటే విషయాన్ని ప్రజాక్షేత్రంలోకి విస్తృతంగా తీసుకుపోవాలనేటువంటి ఆలోచనతో ఫ్రీ కంటెంట్గా మార్చేసినాం. సో ఇక్కడ ఈ ఛానల్, ఇక్కడ లోగోలు ఇవేమీ ఉండవు, అందరూ ఫ్రీగా వాడుకోవచ్చు, ఫ్రీ టు యూజ్ ఇది. అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. దీన్ని కూడా వీలైతే ఇక్కడ ఇది ఉంది కదా, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని చెప్పి, ఇది ఈ లింక్ అక్కడ పెట్టు. ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తీన్మార్ మల్లన్న అఫీషియల్ అనేటువంటి ఇంకొక పేజ్ కూడా ఉంటుంది. ఏది తీన్మార్ మల్లన్న అఫీషియల్ అనేది అచ్చా, ఇది తీన్మార్ మల్లన్న అఫీషియల్ అనేటువంటి పేజ్ ఉంటుంది. ఇది యూట్యూబ్ ఛానల్. దీన్ని కూడా మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఈ కాడి నుంచి తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించింది కానీ తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి ఈ మొత్తం ఎపిసోడ్లన్నీ ఫ్రీగా అన్ని ఛానల్ వాళ్ళు యూజ్ చేసుకోవడానికి మేము ఫ్రీగా ఇచ్చేస్తా ఉన్నాం. రైట్, ఇక దీన్ని దయచేసి ఇక అందరూ అన్ని ఛానల్లో ఎవరైనా వాడుకోండి, ఫ్రీగా వాడుకోండి. ఎలాంటి మానిటైజేషన్స్, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ మీకు ఉండవు. ఇప్పుడు ఇదాన్ని ఏది తీన్మార్ మల్లన్న అఫీషియల్ పేజ్ అనేటువంటిది ఒక ఛానల్. ఆ తర్వాత మీరు ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేటువంటి రెండో ఛానల్. వీటిని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మార్నింగ్ న్యూస్ ఈ కాడి నుంచి ఈ రెండు ఛానల్లో వస్తుంది. ఈ ఛానల్ నుంచి ఎవరైనా ఫ్రీగా వాడుకోవచ్చు. ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ అఫీషియల్ ఛానల్గా మీ ముందటికి వస్తూ ఉన్నాయి. రైట్, ఇక్కడ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జనరల్ స్థానంలో బీసీలకు సీట్లు ఇచ్చి బీసీలను సర్పంచులుగా చేస్తామని వాగ్దానాలు, ప్రగల్భాలు పలికినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక జనరల్ స్థానంలో బీసీ యాదవ బిడ్డ నామినేషన్ వేస్తే ఆ యాదవ ఆడబిడ్డ భర్తను కిడ్నాప్ చేసి ఆయనతోని మూత్రం దాగిచ్చి బట్టలు చింపి నానా బీభత్సం చేసిరు రెడ్లు. ఇది ఎక్కడో కాదు, నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడలో జరిగినటువంటి ఘటన. ఒకసారి ఆ కుటుంబంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగిందో తెలుసుకున్న తర్వాత మళ్ళీ నేను మాట్లాడతా. వస్తుంది అంటే బీసీలు నామినేషన్ వేస్తే కూడా వాళ్ళని వెంబడించి కిడ్నాపులు చేసి ఒక యాదవ బిడ్డ నోట్లో మూత్రం పోస్తారా? ఎంత దుర్మార్గం ఇది! నిన్న పోయి ఎస్పీ గారిని కలిసి పోలీసుల కంప్లైంట్ చేస్తే పోలీసులు ఆ ఫోన్ కలుస్తుందన్న చూడు, ఇగో
ఏం జరిగిందో చూడండి, వాళ్ళు చెప్తారు. ఇగో నల్గొండ కత్తులతో బెదిరించి కిడ్నాప్ చేసిండ్రు, ఊరికి రాకుండా నామినేషన్ వేయకుండా కార్లు మారుస్తూ ఊర్లు తిప్పుతుండ్రు, గ్లాసులో ఉచ్చపోసి తాగించారు, టార్చర్ పెట్టిరు, బట్టలు ఉడదీసి చుక్కలు చూపించిరు, పిడిగుద్దులు గుద్దిరు నామినేషన్ ఆపడానికి. ఇగో ఇది ఉందా, ఇది ప్లే చేయక్కడ. తర్వాత 10 నిమిషాల తర్వాత ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. నాకు తెలిసింది ఏంటంటే కిడ్నాప్ కాబట్టాడని నా భర్త అర్థమైంది సార్. నేను 9:10 సార్. తర్వాత 10 నిమిషాల తర్వాత ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. నాకు తెలిసింది ఏంటంటే కిడ్నాప్ కాబట్టాడని నా భర్త అర్థమైంది సార్. నేను 9:10 దాకా ఒక్కదాన్నే భయపడుకుంటూ ఉన్నాను సార్. విత్ ప్రొటెక్షన్ కావాలని నేను ఎంపీటీసీ గారికి ఫోన్ చేశాను. తర్వాత ఎమ్మెల్యే గారు భూపాల్ రెడ్డి సార్ గారు నన్ను ప్రొటెక్షన్తో ఎల్లమ్మగూడెం గ్రామంకి తీసుకువెళ్ళడం జరిగింది. నామినేషన్ వేసినాం కానీ ఇంతవరకు కూడా ఈ టైం పొద్దున 9 గంటలకు తీసుకుపోయిన నా భర్తని ఇంతవరకు నాకు తెలియదు, ఎక్కడున్నాడో కూడా తెలియదు సార్. నా భర్త బతుకుండా కూడా తెలియదు నాకు. మరి ఇలాంటి పరిస్థితిలో కాంగ్రెస్ వాళ్ళని నేను అనుకుంటున్నాను, బీసీ అభ్యర్థిగా సర్పంచ్గా నేను నామినేషన్ వేయకూడదా, ఒక బీసీ బిడ్డగా నేను నామినేషన్ వేయకూడదా? ప్రజాపాలన రాజ్యం అంటారు, ప్రజాపాలన ఎక్కడుందని నాకు అర్థమవుతుంది. ఈ స్వతంత్ర భారతదేశంలో ఒక స్త్రీగా నేను ఏం ముందుకు పోగలను? ఇట్లా నా భర్తని కిడ్నాప్ చేస్తే నేను ఒక్కదాన్ని బయటకు వెళ్ళలేనని ఆ భర్తని కిడ్నాప్ చేయడం ఏంది? నాకు ఇలాంటి ముందు ఇంకే సమస్యలు ఏం ఎదురవుతాయో నాకు చాలా భయంగా ఉంది. ప్రచారం ఎలా చేసుకోవాలి నాకు అర్థం కావట్లేదు సార్. నాకు న్యాయం చేకూరుస్తుందని నేను ఎస్పీ గారి దగ్గరికి వచ్చాను. నాకు సెక్యూరిటీ కల్పించాలి సార్. నాకు ప్రాణహాని భయం ఉంది. నాకు, నా భర్తకు, నా పిల్లలకి సెక్యూరిటీ కల్పించాలి. సార్ ఏమన్నాడమ్మా? ఎస్పీ గారు ఏమన్నారు? సెక్యూరిటీ పంపిస్తాన్నాడు, కల్పిస్తాను, రక్షణ కల్పిస్తా అన్నాడు సార్. మీ భర్త గురించి ఏమన్నారు? మా భర్త గురించి వచ్చాడన్నారు, మరి హ్యాండ్ ఓవర్ చేస్తామన్నారు సార్. ఇంకా నాకు తెలియదు. కేసు ఏమన్నా అయిందా? కేసు నమోదు చేశారా అమ్మా? కేసు 3 రోజుల నుంచి బెదిరిస్తున్నది. ఎవరి మీద డౌట్ ఉందమ్మా? కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసినటువంటి ఉట్కూరు సందీప్ రెడ్డి గారు మర్డర్ చేసిన సంగతి అందరికి తెలిసిన విషయమే. అతను కూడా బెదిరించాడని నాకు అర్థమవుతుంది. కాబట్టి నా భర్తను కూడా ఏం చేస్తాడో నాకు ఇంతవరకు జాడ తెలియదు. మరి కాంగ్రెస్ పాలనే ఉంటుందా, ఇంకా వేరే పార్టీలు వద్దా? మరి బీసీ అభ్యర్థిగా నేను నామినేషన్ వేయకూడదా? నాకు న్యాయం చేకూరాలి. రెడ్డిస్ అంటే రెడ్డిస్గా వాళ్ళే ఉండాలా? బీసీ అభ్యర్థిగా నేను నా పోటీ పడకూడదా? నాకు న్యాయం చేయాలి ప్రార్థన. చెప్పండి సార్. నల్గొండ నియోజకవర్గం ఎల్లమ్మగూడెం గ్రామానికి జనరల్ మహిళా సర్పంచ్ రిజర్వేషన్ కేటాయించబడ్డది. గత 2 రోజులుగా ఆ గ్రామంలో చాలా అది పరిస్థితి. వాళ్ళని కిడ్నాప్ చేయించి వాళ్ళ భర్తని అక్కడ కిడ్నాప్ చేసి ఇటు ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్ శివార్లకు తీసుకొచ్చి నైట్ వరకు చిత్రహింసలు పెట్టి బట్టలు చింపి మూత్రం దాగించి ఒక బీసీ బిడ్డ, యాదవ బిడ్డ నామినేషన్ వేయకుండా అడ్డుకోవాలని చూస్తే కొంతమంది సహకారంతో పోయి నామినేషన్ వేయడం జరిగింది. ఏంది మరి, ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ధైర్యము? కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండతోటి ఇది చేస్తే నైట్ పోయి కంప్లైంట్ ఇచ్చి ఆఖరికి ఎస్పీ గారి దగ్గర కూడా పోయిండు. మొత్తానికి ఎస్పీ గారి దగ్గర పోయిన తర్వాత మన పోలీసుల దగ్గర పోయి క్లియర్గా చెప్పిండు ఏమని, నన్ను ఇట్లా కిడ్నాప్ రాత్రి 10:30కు ఇది ఇగో పోయి పోలీసు వాళ్ళ ముంగట పెడితే చాకులు పెట్టి బెదిరిస్తే కంప్లైంట్ రిజిస్టర్ చేయాల్సినటువంటి పోలీసులు తెల్ల కాగితాల మీద సంతకం చేసుకొని నేను కిడ్నాప్ కాలేదని చెప్పి ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుని ఇంట్లో కూర్చొని చేసిరట. మరి బీసీ బిడ్డలారా, యాదవ సోదరులారా, ఒక మన యాదవ ఆడిబిడ్డ నామినేషన్ వేస్తే జనరల్ స్థానంలో వాళ్ళ భర్తతోని దాగిచ్చిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి దాగిచ్చిండు. ఆయన ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా మా బీసీ బిడ్డ, మా ఆడబిడ్డకు ఇంత దుర్మార్గమైనటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిపాలన, ఈ వ్యవహారం ఇది తేల్చుకుంటాం. ఇక నేనే వస్తున్నా నల్గొండ. ఇవాళ ఏ ఆడబిడ్డతోటి కన్నీళ్లు పెట్టించిరో,
ఏ మా బీసీ బిడ్డతోని మూత్రం దాగిపిచ్చిర్రో మీరు దాగిపిస్తారా కాస్కో మిస్టర్ వెంకటరెడ్డి, నీవు నీ రెడ్డి గుండాలతోటి నా బీసీ బిడ్డల మీద దాడులు చేయిస్తున్నావు కదా, చూసుకుందాం. ఇక కొడతారా? ఏం చేస్తున్నారు ఎస్పీ గారు? ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చి ఎంతసేపా? ఎందుకు ఎఫ్ఐఆర్ కాలే? నేను కిడ్నాప్ కాలేదని రాపిస్తావా పోలీసు వాళ్ళని పెట్టి? ఇదేనా వెంకటరెడ్డి నువ్వు చేయాల్సినటువంటి పని? చలో నల్గొండ చూద్దాం ఏం సంగతో. ఇక వస్తా, నేనే ఎస్పీ గారిని కలుస్తా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఏవని చేయాలి దీంట్లో? తక్షణమే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేయాలి. మా బీసీ బిడ్డ ఏం చెప్పినవా? కామారెడ్డి డిక్లరేషన్లు ఏం చెప్పిరా మీరు? బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని మోసం చేసి, మళ్ళీ బీసీలకు పార్టీ పరంగా టికెట్లు ఇస్తా అని చెప్పి బీసీ బిడ్డలు పోటీ చేస్తుంటే రెడ్లు సందీప్ రెడ్డి అనేట ఆయన నామినేషన్ వేసి ఆయనకు ఎదురుగా ఎవరు బీసీలు నామినేషన్ వేయొద్దని కిడ్నాపులు చేసి కత్తులు పెట్టి బెదిరించి మూత్రం దాగిపిస్తారా? తెలంగాణ రాజ్యాధికార పార్టీ మిమ్మల్ని వదిలిపెట్టది. ఈ అంశం తేలే వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలారా, బీసీలారా, మేధావులారా, బీసీ వర్గాల బిడ్డలారా, చూసిరా ఒక్క బీసీ బిడ్డ జనరల్ స్థానంలో నామినేషన్ వేస్తే ఈ రెడ్లు ఉచ్చదాగిచ్చిరు. ఈ అంశం మీద ఖచ్చితంగా తేల్చుకుంటాం. బీసీలం తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆ కుటుంబానికి అండగా నిలబడుతుంది. అదొక్కటే కాదు, అక్కడే కాదు, బీఆర్ఎస్ లో ఉన్న బీసీకి అన్యాయం జరిగిన, మొన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ కైలాస్ నేతను కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కళ్ళన నిప్పులు పోసుకుంటూ ఒక డీసీసీ ప్రెసిడెంట్ అయితే, ఓ పద్మశాలి బిడ్డ డీసీసీ ప్రెసిడెంట్ అయితే నిప్పులు పోసుకొని ఉత్తరాలు రాసిండు కదా. ఇప్పుడు ఇంకో బీసీ బిడ్డతో మూత్రం దాగిపించిండు. లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఇది అందరికీ మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఈ లైవ్ని వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. నల్గొండలో తేల్చుకుందాం. ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎన్నికలు రెడ్లకు బీసీలకు మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలు. ఇది రెడ్ల అహంకారానికి బీసీల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలు. బీసీ తల్లి పాలు దాగినటువంటి బిడ్డలారా, ఆత్మగౌరవంతో బతుకుదాం. వీళ్ళ ఓట్లు మనకొద్దు, వాళ్ళ తన ఓట్లే లేవు. ఇలా ఎంత ధైర్యం ఉంటే దాపియాలి బీసీ బిడ్డకు మూత్రం? ఏం చూసుకొని? కోమటిరెడ్డి వెంకటరెడ్డిని చూసుకొని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చూసుకొని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ముగ్గురు రెడ్లు కలిసి బీసీలకు రిజర్వేషన్ ఇస్తానది రిజర్వేషన్ పోయి, పార్టీ పరంగా టికెట్లు పోయి, మీదికెళ్ళి ఉచ్చదాగిపిస్తారా? ఇదేనా మహేష్ కుమార్ గౌడ్ గారు? ఇదేనా మీ పార్టీ నాయకత్వం చేసే కార్యక్రమం? ఇదేనా కాంగ్రెస్ పార్టీ నీతి జాతి? ఇలా నల్లగొండలో తేల్చుకుంటాం. నువ్వు రాసి పెట్టుకో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాసి పెట్టుకో. నీ రాజకీయ తలగోరి నీ చేతనే పెట్టిస్తాం ఖచ్చితంగా. ఇలా వస్తా, ఆ బీసీ బిడ్డ కుటుంబానికి అండగా నిలబడతాం. ఎట్లా మా వాళ్ళతోటి మీరు మూత్రం దాగిపించారో ఈ సమాజం కూడా పెడతాం, ఖచ్చితంగా తేల్చుకుంటాం. గింత దుర్మార్గమా, గింత అన్యాయమా? చూసుకుందాం. ఇక దా ఒక్క నిమిషం మళ్ళీ. హలో 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 సార్, అమ్మా నాగలక్ష్మి గారు? అమ్మా పంపిస్తున్నాం సార్, ఇప్పుడు వీడియో పంపిస్తున్నాం. వీడియో నాకు వచ్చింది కానీ ఏం జరిగిందమ్మా ఒక్కసారి చెప్పవా? లైవ్ లో ఉన్నారు మీరు నాతో పాటు. మీ భర్త ఉన్నాడా ఇప్పుడు? ఒక్కొక్కసారి ఆయనకి ఇవ్వండి అమ్మా. హలో, నమస్తే అన్న. నమస్తే నమస్తే. ఏం జరిగింది బాయ్ సాబ్, కొంచెం చెప్పండి. మేము సర్పంచ్ నామినేషన్ వేయడానికి ఒక అంతమంది నామినేషన్ స్టార్ట్ అయింది సార్. స్టార్ట్ అయితే అల్లకి పోనీయకుండా అడ్డుకొని 10 మంది గుండాలు పెట్టుకొని ఎవరు పోయినా కానీ ఆడ డోర్ స్కూల్ డోర్ దగ్గర ఉండి భయభ్రాంతులకు గురి చేస్తుండు. సంతోష్ రెడ్డి అని పద్మ అని వాళ్ళ అమ్మతో నామినేషన్. ఏం పేరు ఆయన పేరు? సందీప్ ఉట్కూరు సందీప్ రెడ్డి అనే వ్యక్తి నలుగురు ఒక 10 మంది గుండాలను పెట్టుకొని ఎవరిని వేయకుండా తలవారు పట్టుకొని నిలబడి హరాస్మెంట్.
ఇక లెంకల సంతోష్ రెడ్డి పద్మ అని వాళ్ళు నామినేషన్ అయిపోయారు. కాగితాలు చింపేసి నేను నిన్న నామినేషన్ వేయడానికి 9 గంటలకు వెళ్దామని అధికారి మాట్లాడడానికి వచ్చిన సార్ రూపల నుంచి బయటికి. నలుగురు గూండాలు ఒక నలుగురు ఉన్నారు. వాళ్ళు వచ్చి మామూలుగా నేను ఎవరో మామూలుగా రోడ్డు మీద నిలబడ్డామనుకున్నాం. అనామతిగా పట్టుకొని కార్లు ఎత్తేసారు. ఎత్తి పోతుంటే కథంగూరు దాటగానే సిమ్ తీసేసారు. సిమ్ తీసి లంచవడక ఫస్ట్ పటేల్ కు ఆయనకు ఎదురు నిలబడి దమ్మున్న నీ స్టేజ్ అదారా లంచవడక ఈ అమ్మని ఇంకా ఏమనుకుంటున్నారా లంచవడక ఫస్ట్ అని ఇట్లా మామూలుగా నాన్ చాక్లెట్ ఇట్లా పెట్టిరు సార్ ఈ కథలు అక్కడ అరిస్తే దిగుతారా అని అనిసి హైదరాబాద్ సైడ్ తీసుకుపోయారు. తీసుకుపోయి వైన్ మందు తీసుకుర్రు. గ్లాసులో పోసి మూత్రం పోసి తాపించారు. మూత్రం కూడా పోసి తాపించిరా? మూత్రం పోసి మందు తాపించారు. తాపించి జంగల్లో తీసుకుపోయి మామూలుగా బట్టలు మొత్తం చిరిగిపోయినాయి. అరే లంజవాడక సార్ చాలా నిండుకున్నావురా, నువ్వు ఏమనుకున్నావురా, ఆయన నెట్ ఏమనుకుంటున్నావురా? ఏ సార్దో? ఈయన సందీప్ రెడ్డి అంట, సందీప్ రెడ్డి సర్పంచ్ మర్డర్ చంపిండు సార్. ప్రజెంట్ సర్పంచ్ వాళ్ళ భర్తను చంపిండు పోయినారు. గాలి విజయ్ రెడ్డిని లైవ్ గిట్ వచ్చింది అప్పుడు. సరే ఓకే. ఇప్పుడు నీదేమైంది? నిన్ను హైదరాబాద్ తీసుకొచ్చారు. హైదరాబాద్ అక్కడ ఎట్టో తీసుకుపోయి జంగలు తీసుకుపోయి బట్టలు తెప్పిర్రు. కానీ మళ్ళీ బట్టలు తెప్పించారు. తెప్పించి ఆ బట్టలు ఊడబీకురు అంటే ఏమొద్దు నా మంచిగా ఉన్నాయి నాకు ఏదొద్దు అంటే వేసుకోకుంటే గుద్దబలుతుంది లంచ్ వాడక ఏమనుకుంటున్నావు? నీ పిల్ల విత్డ్రా చేసుకోకపోతే నువ్వు మీ పిల్ల నామినేషన్ వేసి నువ్వు చచ్చినవరా అయిపోయింది నీ పని. నువ్వు కనుక ఆమె నామినేషన్ వేస్తే నేను చంపినట్టే. నేనేం చేయను అన్న, ఇక్కడ ఉన్నా కదా ఇప్పుడు ఫోన్ కాంటాక్ట్ గిట్ లేదు, నేను చేసేది గిట్ ఏం లేదు కదా, మీరు ఫోన్ చేయండి చెప్తా అంటే ఫోన్ చేస్తలేరు. ఫోన్ చేయకుండా వేరే ఒక నెంబర్ తోటి చేయబోయారు. మళ్ళీ దొరికిపోతాం అని చెప్పేసి అంటే ఫోన్ కట్ చేసిరు. ఫోన్ కట్ చేసి మళ్ళీ వేరే కాడికి తీసుకుపోయి మళ్ళీ నా ఫోన్ లో సిమ్ వేసిరు. ఇప్పేసి నాగలక్ష్మి నామినేషన్ చేస్తున్నావా, నగరికల్నే ఉన్నావా అని నేను అన్నా. అంటే లంజవాడక నన్ను చంపుతారంటే ఫస్ట్ నీకు షార్ట్ మాట్లాడమంటే ఎందుకు చెప్పినవారు లంజవాడక ఈ లంజవాడక డ్రామా ఆడుతుండు ఫస్ట్ సిమ్ దిగిరా మళ్ళీ ఫోన్ల నుంచి అని మామూలు ఇట్లా బయటకు కనిపించకుండా లోపలి దెబ్బలు 4-5 గుద్దిరు సార్. గుద్దని చెప్పిన శాఖలు పెడుతున్నారు, బెదిరిస్తారు, అరిసి చంపుతాం అంటారు. జనాలు అరే నగరికల్ జనాలు ఉన్నాగా వేసుకొచ్చినా నిన్ను, ఈ జనాలు ఎవడు పట్టించుకోరు, ఇక్కడ నువ్వు ఎవడు తెలియదు చంపడే నిన్ను. నువ్వు అసలు ఎవరున్నారు వాళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్? అసలు సార్ మీరు నమ్ముతారని నమ్మరు కానీ అంతవరకు నయం బతుకున్నప్పుడు అయితే నేను నిన్న గానీ వీళ్ళు మధ్యలో కార్లు మారుడు ఇంకోటి ఎవడు వాళ్ళు ఎంట్రీ అవుతురు ఎవడో మన మధ్యలో అరే వీడేనా పోతా మొత్తం ఫోన్లు సార్. ఎట్లా అంటే ఒక నయం కంటే ఎక్కువ అరే ఏడున్నారా ఆ నెత్తుకురా ఆడేమైందిరా ఈడేమైందిరా మొత్తం ఇయ్యే. ఎవరు అనుచరులు వీళ్ళంతా? వీళ్ళు బోలా ఇంకరెడ్డి అని ఆయన ఈ సందీప్ రెడ్డి బోర్ల వెంకర్ రెడ్డి సందీప్ రెడ్డి ఎవరు అనుచరులు? వీళ్ళు కోమరెడ్డి వెంకరెడ్డి అనుచరులుగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ బ్యాగ్ ఫస్ట్ నుంచి గిట్ట మామూలుగా ఇక ఏం చేస్తున్నారు అనేది మొత్తం మీరు ఏం చేస్తున్నారు అని అంటే ఇదే దందరా మాది వరంగల్. వాళ్ళిద్దరిదేమో నగరకల్లు, ఒకటి ఆటో తోలుతాడు, ఒకటే మంగళ షాపు. అరే నాయన మీరు తెలిసిన వాళ్ళకి ఇట్లా చేస్తున్నారు ఏంటంటే గుద్ద మూసుకొని మూకొబ్బే. ఇప్పుడు నువ్వు ఏమైంది కంప్లైంట్ ఇచ్చినావా? మరి ఇచ్చిన సార్ ఇచ్చిన. ఏమన్నారు పోలీసులు ఫస్ట్ పోగానే డైరెక్ట్ తీసుకుపోయి స్టేషన్ కాడ వదిలిపెట్టి ముందుగానే మాట్లాడిర్రు. మాట్లాడి తీసుకుపోయి ఒక మొత్తం మ్యాటర్ రాసిరు. అరే మీ ఆమె రాసింది నువ్వు సప్పుడు చేయకుండా ఇటు సంతకం పెట్టరా, సంతకం పెట్టి లేనిపోయింది మళ్ళీ డేటీసీ తీసుకుపోతారా, నువ్వు లేనిపోయింది ఇరుక్కుంటావు. పై పోయి అరే నీకు ఇవన్నీ ఏమొద్దురా మేము చెప్పినట్టు చెప్పు, నీకంతా మెయిల్ చేస్తాం కానీ నేను చెప్పినట్టు చెప్పని వీడియో రికార్డు పెట్టుకొని నేను తిప్పారు దోసల కాడికి వచ్చిన. దోసల కాడికి వచ్చి నన్ను మామూలుగా దోసల కాడికి వచ్చి నేను ఉండిపోయినా మా ఆమె తెలియక నేను ఉదయం ఎటు పోయిండు అని మా భార్య కంప్లైంట్ ఇచ్చింది. నేను ఎక్కడికి పోలేదు మాట చెప్పురా చాలు అని వీడియో రికార్డు పెట్టుకుంటారు. రికార్డు పెట్టుకుంటే అట్లా అవుతుందా అని మళ్ళా ఏడికి పాశరామ్ రెడ్డి కాడి తీసుకుపోని పోయి మళ్ళీ ఏమనుకోరు పోలీసు వాళ్ళు తీసుకుపోతే బాగుండదు అనుకోరు. మళ్ళీ బండి రిటర్న్ తిప్పి స్టేషన్ కార్డు తీసుకొచ్చారు. స్టేషన్ కార్డు తీసుకురాగానే మా ఊరు ఎంపీటీసీ ఇక వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలిసి అరే ఏమైంది ఫోన్ చెప్తలేడు మాట్లాడతాడు ఫోన్ అన్నాం కానీ మళ్ళీ తీసుకొని వచ్చారు. వాళ్ళు మెయిన్ కోమరెడ్డి అనుసరలేదు సార్. వాళ్ళు ఇప్పుడు ఆయన మట్టి తిరుగుతారు వాళ్ళే మొత్తం ఇదంతా. ఇక ఓకే మీ పేరేంది? మామిడి యాదగిరి సార్. యాదగిరి యాదవ్. యాదగిరి యాదవ్. సరే యాదగిరి గారు నేను ఇవాళ వస్తున్నా. నీకు జరిగినటువంటి అన్యాయం అంటే అది మా బీసీలందరికి జరిగిన అన్యాయము. దాన్ని ఎట్టి పరిస్థితిలో ఊరుకునేది లేదు. ఎవడెవడైతే ఏం చేసిండో వాని సంగతి చెప్తాం. ఖచ్చితంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరీ ముఖ్యంగా తీన్మార్ మల్లన్న మీ సోదరుడు అండగా ఉంటాడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ లోకం అంతా నీకు అండగా ఉంటుంది. నువ్వు ధైర్యంగా ఉండు యాదగిరి, డోంట్ వరీ, మేము వస్తాం.
మళ్ళీ పోలీస్ స్టేషన్ లో గిట్ట ఎంకరెడ్డి ఫోన్ చేసి చెప్పింది సార్. వీళ్ళు డైరెక్ట్ నా ముందరనే మాట్లాడుతున్నారు. సందీప్ రెడ్డి బోలంగిరెడ్డి అన్నట్టు ఆయన డైరెక్ట్ ఇప్పుడు ఎమ్మెల్యే వెంకటరెడ్డి ఫోన్ మాట్లాడుతారు సార్. డైరెక్ట్ పోలీసు సిఐ ఉన్నాడు, ఎస్ఐ ఉన్నాడు అని మంది ఫోన్ మాట్లాడారే. అన్ని పంపిస్తావా, ఏం చెప్తావు, స్టేట్మెంట్ తీసుకున్నావా, పిటిషన్ సంతకం పెట్టుకున్నావా అని డైరెక్ట్ మాట్లాడుతుండు ఫోన్. ఓకే, అరే నువ్వు ఒక గొల్లోని ఆయన కాడి చేసి ఆయన పటేల్ కు ఎదురు మళ్ళీ ఎంత స్టేజ్ ఉన్నదిరా. ఆయన తలవారు పట్టుకొని నిలబడితే నిన్న సంతోష్ రెడ్డి అంత కోటీశ్వరుడే ఏం చేయలేకపోయిండు, ఏడ్చుకుంటూ పోయిండు. ఎస్ఐ ఎంటీ పేపర్ మీద మళ్ళీ ఎస్ఐ ఒక ఎంటీ పేపర్ మీద సంతకం పెట్టుకుంది సార్. పెట్టుకొని ఆయన పేరేంది, ఎస్ఐ పేరేంది? తిప్పార్తి శంకర్. తర్వాత ఇంకా ఏ పోలీసు వాళ్ళు నిన్ను ఇట్లా చెప్పమని చెప్పారు? ఏం కొండలరెడ్డి సిఐ బెదిరిస్తూ రాపించారు సార్. ఏమన్నారే నీకు లేని పోతే డీటెయిల్స్ తీసుకుపోతారా, ఆడ మంత్రి ఉన్నారు, మంత్రి ఉన్నాడు. నేను వస్తా యాదగిరి, ఆ మంత్రి సంగతి వాళ్ళ సంగతి నేను చూస్తా. నేను వస్తా, నువ్వు ధైర్యంగా ఉండు సార్. మళ్ళీ ఇంకోటి ఊళ్ళో పోతే జనాలు ఎట్లా భయపడుతున్నారు అనుకున్నా ఆయన చూస్తే. ఎవరైనా నామినేషన్ వేయడానికి కనీసం అసలు వన్ సైడ్ చేసుకున్నాడు. మామూలుగా మేము పోయినాక పోలీసు వాళ్ళు మా భార్య యాదగిరి నేను వచ్చి కూర్చుంటా నీ ఊళ్ళో, నేను వచ్చి కూర్చుంటా, నువ్వు ధైర్యంగా నిలబడు. సరే సార్, ఖచ్చితంగా నువ్వు ధైర్యంగా నిలబడు. వాళ్ళ సంగతి ఏందో నేను చూస్తా. గింత అన్యాయమా సార్? నామినేషన్ వేయడానికి పోతుంటే మనం గుంజుకొని ఇంకొక ఆయన ఉంటారు సార్, మాజీ ఎంపీటీసీ లంజోడుకో నువ్వే చేసావు ఇవన్నీ వాళ్ళ ఈడేం పరారు సందీప్ రెడ్డి ఏం పరారు ఆ ఎంపీటీసీని పట్టుకుని ఆ లానా లంజోడుకో నువ్వే చేసావు అని మీద గుర్తురంట సార్. నామినేషన్ వేస్తావే కోమటిరెడ్డి చెప్పిండు, నువ్వు నామినేషన్ వేస్తావే అనుకుంటా వేరు పోలీసులు గుంజుక వేరు. ఇక ఎంపీటీసీ సందీప్ రెడ్డి, ఊట్కూరు సందీప్ రెడ్డి ఆయన పేరు కూడా ఆ ఎంపీటీసీ గారి మీద కూడా. ఇప్పుడు కాదమ్మా, నిన్ను కూడా తిట్టిరా? ఏమని తిట్టిరు సార్? అసలు ఆడ వేసేటట్టు పరిస్థితి ఘోరంగా ఉంది. మళ్ళీ కొంతమంది సార్ ఆయన వర్గము ఆయన కొనేకుంటే ఆగురు ఆయన ఇట్లా మగోళ్ళు ఇట్లా చేతులు పడుతున్నట్టు ఒక 4 పోరగాళ్ళు ఉండరు. ఒక 4 వాళ్ళు ఫోన్ చేయకుండా లోపలికి వీళ్ళు లేరు. ఇక పోలీసు వాళ్ళు ఇదంతా నిన్న టీం దిగారికే ఇక వీళ్ళంతా పరారయ్యారు. సరే యాదగిరి, నేను వస్తా, మీరు ధైర్యంగా ఉండండి. మేము అందరం వస్తాం, మేము బీసీలం అందరం వస్తాం, ఆ సంగతి ఏదో తెలుసుకుంటాం. సరే సార్, ఇంకోటి కనీసం పిటిషన్ ఇస్తే పోలీసు వాళ్ళు కనీసం యాక్షన్ తీసుకుంటలేరు సార్ వాళ్ళ మీద. నేను వస్తున్నా కదా, నేను మాట్లాడతా, ఎందుకు తీసుకోరు ఏం కథ, వాళ్ళ మీద ఎట్లా కంప్లైంట్ చేయాలని నేను చెప్తా. నేను వస్తున్నా యాదగిరి, నువ్వు ధైర్యంగా ఉండు. సరే సార్, సరే మా ఊరికి పోతే మీకు మొత్తం అర్థమైంది సార్. నేనే వస్తా నిన్ను తీసుకొని నీ ఊళ్ళోనే కూర్చుంటా. సరే సార్. ఇగో ఇది జరిగిన కథ. ఇంకా ఇక మారడిగా, ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి మారడు, ఈ కాంగ్రెస్ పార్టీ మారది. బీసీలకు టికెట్లు ఇస్తా అని చెప్పి టికెట్లు ఇవ్వకపోగా మీదికెళ్ళి ఈ ప్రజలకు మా బీసీల నోట్లో ఉచ్చబోపిస్తావా కోమటిరెడ్డి వెంకటరెడ్డి? ఉచ్చబోపిస్తావా? సరే, నేను కూడా చూస్తా. ఇక చూసుకుందాం. ఈ నల్లగొండలో నీకు రాజకీయ పుట్టగతులు లేకుండా చేయకపోతే నా పేరు తీన్మార్ మల్లన్న కాదు. ఇంత దుర్మార్గమా? మొన్ననే ఒక పద్మశాలి బిడ్డ డీసీసీ ప్రెసిడెంట్ అయితే ఆయనకు ఎగనిస్ట్గా రాస్తావు, మా చెరుకు సుధాకర్ను మర్డర్ చేస్తారని తిరుగుతున్నారని చెప్తావు. ఇప్పుడేమో యాదవ్ నోట్ల మూత్రం పోస్తావు. పద్మశాలి, ఓ గౌడ, ఓ యాదవులు, వీళ్ళని టార్గెట్ చేసినావా? చూద్దాం నువ్వా మేమా చూసుకుంటాం. తెలంగాణ రాష్ట్రంలో ఈ సర్పంచ్ ఎన్నిక ఈ బీసీలకు ఆత్మగౌరవానికి రెడ్ల దుర్మార్గాలకు మధ్య జరుగుతున్న ఎన్నిక ఇది. బీసీ బిడ్డలారా, నా బంధువులారా, మనము బీసీల తల్లి పాలు దాగినటువంటి బిడ్డలుగా ఈ సంగతి ఏందో తేల్చుకోవాల్సిందే. నీవు పొరపాటున కూడా రెడ్డి గారు నీకు ఓటేయడు, రెడ్డి నీకు ఓటేయడు, నువ్వు గుర్తుపెట్టుకో. నీ ఓటు పొరపాటున కూడా అటుపోదు. పరదసాటుకు పోయినాక బీసీల గుద్దుడు గుద్దితే ఒకనొకరి ముఖం వాడిపోవాలి. నేనే వస్తా, ఈ నల్గొండ సంగతి ఏందో చూస్తా, ఇంకా ఎంక్వైరీ చేస్తా. దీన్ని చేసి ఖచ్చితంగా మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకత్వానికి కూడా పిలుపునిస్తా ఉన్నా. ఎక్కడికక్కడ ఇవాళనే అటు పోయి వచ్చినాక ఏం జరుగుతుందో చూసి చర్యలు తీసుకుంటారా లేదా చూసి నేను వచ్చే వారికల్లా వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఒకవేళ అరెస్ట్ చేయలేదే అనుకో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అగ్గిపుట్టిస్తాం. ఇక తేల్చుకోవాల్సింది మీరే పోలీసులు. రాజ్యాధికార పార్టీ ఇది ఫక్తు బీసీల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ. ఇది అన్యాయం జరిగిన వర్గాలకు అండగా నిలబడేటువంటి పార్టీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరాలంటే 9866524314 ఈ నెంబర్కు
వాట్సాప్ లో మిస్ కాల్ ఇవ్వండి ఈ నెంబర్ కి. మీరు 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 మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు దాంట్లో మన ఇందులో జాయిన్ కావచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వెంటనే జాయిన్ కావచ్చు ఆ లింక్ ద్వారా మీరు ఎంటర్ అయితే.